మ్యామోగ్రఫీ. సో బ్రెస్ట్ మ్యామోగ్రఫీ అనేది ప్రతి ఆడవాళ్ళు చేయించుకోవాల్సింది. ప్రతి ఆడవాళ్ళు 40 ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు 65 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీగా చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొలి దశలోనే మనం దాన్ని డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. మొహమాట పడకుండా లేకపోతే అది లోపల దాచుకోకుండా మనం అది అవగాహన తెచ్చుకొని మీ ఇంట్లో ఉండే వాళ్ళకి, చుట్టాలు కానీ, మీ మదర్స్, సిస్టర్స్ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఇలాగ మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంది అని చెప్పి మనం తెలియజేయాలి. అలాగే ఆపర్చునిటీని ఫ్రీ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాక్షి అన్నారు. సిరిపురం జంక్షన్లోని విడా చిల్డ్రన్స్ ఏరియాలో హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ది పింక్ స్పిరిట్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఆయన మాట్లాడుతూ, because if not detected at an early stage, most of the cancers are deadly and cannot be cured at a late stage. I congratulate once again the organizers of this awareness program and wish them best of luck. I think of a day when not a single person, not a single woman and a single man in India will die from breast cancer, because even men die of breast cancer. There are such cases in different parts of the world. Therefore, I wish the organizers all success in their endeavor, and I wish that their message reaches every household in the country so that the people are armed with enough knowledge to fight breast cancer even if detected at an early stage. Thank you. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విశ్వంత్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి, హెచ్సిజి క్యాన్సర్ సెంటర్, విశాఖపట్నం. సో ఈరోజు మా హాస్పిటల్ ఇక్కడ ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఆర్గనైజేషన్ ద పింక్ స్పిరిట్ ప్రోగ్రామ్ సందర్భంగా మేము జనం అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరికీ అవగాహన ఉండాలి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మోస్ట్ కామన్ క్యాన్సర్ మన ఇండియాలో, మన భారతదేశంలో. సో చాలా వేగంగా పెరుగుతున్నది కూడా. అంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 50 ఇయర్స్ 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు 30 ఇయర్స్ వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో దీని మీద అవగాహన అనేది అందరికీ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడం. అంతకుముందు భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదు. అలాగే ఈ ప్రోగ్రామ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యామోగ్రఫీ. సో బ్రెస్ట్ మ్యామోగ్రఫీ అనేది ప్రతి ఆడవాళ్ళు చేయించుకోవాల్సింది. ప్రతి ఆడవాళ్ళు 40 ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు 65 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీగా చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొలి దశలోనే మనం దాన్ని డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉపయోగాలు ఏంటి? సో తొలి దశలో డయాగ్నోస్ చేయడం వల్ల 100 మందిలో 99-98 మందిని మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం అనేది మనకి లభిస్తుంది. అదే 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో దొరికితే మనకేంటంటే అది 60%కే పడిపోతుంది. 98% క్యూర్ చేసే అవకాశం మ్యామోగ్రఫీ అనేది మనకి కల్పిస్తుంది. సో అందరికీ మనం ఏంటంటే మొహమాట పడకుండా లేకపోతే అది లోపల దాచుకోకుండా మనం అది అవగాహన తెచ్చుకొని మీ ఇంట్లో ఉండే వాళ్ళకి, చుట్టాలు కానీ, మీ మదర్స్, సిస్టర్స్ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఇలాగ మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంది అని చెప్పి మనం తెలియజేయాలి. అలాగే ఈ ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా అదే. మ్యామోగ్రఫీ అనేది మా హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో ఈ నెలంతా, అలాగే నెక్స్ట్ మంత్ 30వ తేదీ వరకు ఫ్రీ మ్యామోగ్రఫీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఆడవాళ్ళకి, 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ కూడాను. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని. దీనివల్ల ఏంటంటే మనకి చేతికి తెలియని గడ్డలు ఏవైనా రొమ్ముల్లో ఉండడం వల్ల కూడా ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా మనం ముందు నుంచే మనకి డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ స్టేజ్లోనే మనం ట్రీట్ చేయగలిగే అవకాశం అనేది ఉంది.